కాన్సెప్ట్ రాసుకోండి సార్. కాన్సెప్ట్ 1 అన్ని అప్రాక్సిమేట్ వాల్యూస్ సార్. ఎక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ అవుతుంది, ఎక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ అవుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్రాక్సిమేట్ వాల్యూలు నాని అడిగిన డౌట్, ఏదైనా నంబర్ గనక ఏబి డాట్ 2 into ఏబి పర్సంటేజ్ ఉంటే దాని వాల్యూ AB/98కి చాలా దగ్గరగా ఉంటుంది. ఏబి డాట్ 2 into ఏబి పర్సంటేజ్ ఉంటే AB/98. ఇది రికరింగ్ డెసిమల్లో మనం చేసుకుంటూ వస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 14.28%. 28 అంటే 2 into 14%. డాట్కు ముందు ఏబి, డాట్కు తర్వాత 2 times ఉంటే ఆన్సర్ 14/98. 14/98 ఎంత? 1/7. 28.56. మొదటిది 28, దాని తర్వాత 2 times 28 ఏమవుతుంది ఆన్సర్? 28/98. 7 4s are 7, 14s are. దీని వాల్యూ ఎంత? 2/7. ఇంపార్టెంట్, రాసుకోండి సార్. ఇవన్నీ తెలియకుండా ఎగ్జామ్ హాల్లో మీరు కూర్చోకూడదు సార్. రైట్. సో ఏబి డాట్ 2 into ఏబి ఫార్మాట్లో ఉంటే ఆన్సర్ ఈజ్ AB/98. సెకండ్ కాన్సెప్ట్ 2. క్వశ్చన్ గనక ఏబి డాట్ ఏబి పర్సంటేజ్ ఫార్మాట్లో ఉంటే ఆన్సర్ AB/99. ఆన్సర్ AB/99. నవ్వు ఇక్కడ చూడండి సార్. సపోజ్గా 11.11% ఉన్నది. 11/99 ఇది 1/9. 44.44% ఉంటే ఇది 44/99 అంటే 4/9. ఏబి డాట్ 3 times ఏబి పర్సంటేజ్ ఉంటే ఇది AB/97. ఏబి డాట్ 4 times ఏబి పర్సంటేజ్ ఉంటే ఇది AB/96. 12.5 అంటే 12.4 into 12.48% ఉందనుకోండి. 12.4 into 12 ఆన్సర్ ఈస్ 12/96 close to 88. ఈ పాయింట్స్ని బాక్స్లో పెట్టుకోండి సార్. 4 ఇంపార్టెంట్ పాయింట్స్. నాని అడిగిన ఒక డౌట్. రైట్. 9.09 ఎక్కడి నుంచి వచ్చింది? రైట్. 9.09 ఇది చూడు నాని. ఏబి డాట్ ఏబి 9 into 1s are 9. ఆన్సర్ ఈజ్ 9/99. ఆన్సర్ ఎంత? 1/11. ఆన్సర్ ఎంత? 1/11. 1/11 ఎంత సార్? 9.09. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. లేకపోతే మీరు బట్టి పడతారు. ఏబి అనేది ఒక 2 digit నంబర్. ఏబి డాట్ 2 times ఏబి 14. 2s are 28. ఆన్సర్ ఆల్ ఆర్ అప్రాక్సిమేటెడ్ వాల్యూస్. అంటే చాలా దగ్గరి విలువలు ఈక్వల్ టు కూడా మనం చేసుకోవచ్చు. సో AB/98. ఎందుకు సార్ అప్రాక్సిమేట్ అన్నారు? డినామినేటర్ ఇది ప్రధాన సంఖ్య సార్. ఏబి డాట్ ఏబిలో ఉంటే AB/99. ఇవన్నీ మీకు రెగ్యులర్ క్లాస్లో చెప్పుండాలి. మీరు ఎక్కడైనా కోర్స్ తీసుకొని ఎక్సెల్ తోటి గనక సాల్వ్ చేస్తే ఐ కెన్ ఓన్లీ విష్ యూ గుడ్ లక్. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా?